ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో సహా సీనియర్లు, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 10న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ పేరుతో హైదరాబాద్ లేదా వరంగల్లో బహిరంగ సభకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు, నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పార్టీ సమావేశం జరుగుతుంది. పార్టీ సమావేశానికి సంబంధించి కీలక నేతలంతా కూడా హాజరయ్యారు. ఒకవైపు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థిని ఖరారు చేయడంతో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27కు పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రజతోత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా పార్టీకి ఏడాది పాటు ఒక కార్యక్రమాల కోసం కసరత్తు మొదలుపెట్టింది. దానికోసమే పార్టీ నేతలందరూ కూడా పిలిపించి ఆ కార్యక్రమాలకు సంబంధించి ముందుకు తీసుకెళ్లడం కోసం మాట్లాడతారు. మరోవైపు ఇటు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థి నిలబెట్టే విషయంలో ఎవరికి అవకాశం ఇవ్వాలని సంబంధించి కూడా పార్టీ అధిష్టానం ఒక ఆలోచన రానుంది. ఇప్పటికే చాలా మంది ఆస్పిరెంట్స్ తమకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ అధినేతను పదే పదే కోరుతూ ఉన్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్నటువంటి సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, మరోవైపు ఇటు చేరు సుభాష్ రెడ్డి, ఇటు మరోవైపు ఎగ్గమలేశంలు నలుగురు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా ఉండేది. వీరి పదవీ కాలం పూర్తవడంతో కూడా ఎన్నిక వచ్చింది. దీంతో ఇప్పుడు పార్టీలో ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చే అవకాశం కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న మొత్తం స్ట్రెంత్ లో 38 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఇప్పుడు 28 మంది మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. వారిలో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి నిలబెడితే గెలవడానికి అవకాశం ఉంది. కానీ రెండో అభ్యర్థిని పెడితే మాత్రం పార్టీకి సంబంధించి కొంత రసవత్తరంగా రాజకీయం జరిగి ఓటింగ్ కి వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి వారు ఎటువైపు ఓటు వేస్తారనేది కూడా తెలుసుకోవడం కోసం పార్టీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేసే అవకాశం ఉన్నది. ఇందుకోసం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరికి అవకాశం ఇస్తారు, ఇద్దరు అభ్యర్థులు ఎవరు నిలబెడతారు అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. పార్టీకి సీనియర్ నేతలంతా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కవితతో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మరోవైపు ఇటు పువ్వాడ అజయ్తో పాటు చాలా మంది సీనియర్ నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కూడా సమావేశానికి వచ్చారు. ఈ సమావేశం ద్వారా కేసీఆర్ ఇటు ఈ నెల 12 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా దానికి సంబంధించిన దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు పార్టీ రజతోత్సవాలు, వీటితో పాటు రీసెంట్ గా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవడానికి కారణం ఏంటి, రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితి ఉంది, రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడంతో పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ఇప్పుడు ఇరిగేషన్ లో తలెత్తినటువంటి సమస్యలు కావచ్చు, అనేక అంశాల మీద సుదీర్ఘంగా పార్టీ నేతలతోని కేసీఆర్ చర్చించి తన ఆలోచనలు పంచుకోనున్నారు. దానికి తోడు ప్రధానంగా ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేయడం, పార్టీ రజతోత్సవాలను ఏడాది పాటు నిర్వహించడం కోసం కార్యక్రమాలను ఏర్పాటు చేసుకునే విధంగానే ఇప్పుడు అధినేత పార్టీ నేతలతోని చర్చించే అవకాశం కనబడుతుంది. శశిరేఖ.